భాగంగా హైదరాబాద్ ప్రజలకి వాళ్ళ సహకారాన్ని కోరుతున్నాను. ఆల్రెడీ బాగా సహకరిస్తున్నారు. హైదరాబాద్ పోలీసు మీ పోలీసు, మీకోసం పనిచేసే పోలీసు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా దగ్గరున్న పోలీస్ స్టేషన్ కావచ్చు, దగ్గరున్న ఏసీపీ కావచ్చు, డీసీపీ కావచ్చు, లేదంటే నాకు మీరు కాంటాక్ట్ చేయవచ్చు, లేదా డయల్ 100 కూడా ఫోన్ చేయవచ్చు. అదేవిధంగా ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఒక పోలీస్ ఆఫీసరే. ఆయన కూడా బాధ్యత ఉంది, ఒక సామాజిక బాధ్యత ఉంది. ఆయన దృష్టిలో వచ్చిన ఇల్లీగల్ యాక్టివిటీస్ కావచ్చు, సంశయాస్పద వ్యక్తులు కావచ్చు, సంశయాస్పద ఎనీథింగ్ విచ్ కమ్స్ టు దేర్ నోటీస్ షుడ్ బి బ్రాట్ టు ది నోటీస్ ఆఫ్ ది పోలీస్. వాళ్ళు కూడా ఒక అవేర్ ఉండాలి, వాళ్ళు కూడా అలర్ట్ ఉండాలి, వాళ్ళు కూడా యాక్షన్ అంటే వాళ్ళు మనకు తెలియపరచాల్సిన బాధ్యత కూడా వాళ్ళపైన ఉంది. సో ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి. నేను హైదరాబాద్లో డైరెక్ట్ పని చేయకపోయినా సైబరాబాద్లో పని చేశాను. సైబరాబాద్లో ప్రజలు బాగా అంటే బాగా సహకరించారు పోలీస్కి. సో అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కూడా ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఆల్రెడీ తెలంగాణ పోలీసు ఒక పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పి పేరుంది. దీన్ని ముందు తీసుకెళ్తూ ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీస్ ఒక కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ప్రజా సంక్షేమ పోలీసింగ్, ప్రజలని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ సంక్షేమాన్ని దృష్టి పెట్టుకొని పోలీసింగ్ని చేయడం జరుగుతుంది. సంక్షేమం అంటే సురక్షితమైన జీవనాన్ని నాడి, బేసిక్లీ మెయింటెనెన్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అదేవిధంగా శ్రేయస్ అంటే వాళ్ళ యొక్క రిలేటెడ్ శ్రేయస్, వాళ్ళ డెవలప్మెంట్ కోసం కావచ్చు. మన మెయిన్లీ ఇట్ రిలేటెడ్ టు సైబర్ క్రైమ్, ఎకనామిక్ అఫెన్సెస్. వాళ్ళు ఆరోగ్యం, ఎందుకంటే చాలా రకరకాల డ్రగ్స్ వల్ల లేదంటే అడల్ట్రేషన్ వల్ల కూడా చాలా నష్టపోతున్నారు. వాళ్ళు సమాజమే మొత్తం నష్టపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆనందం అంటే చాలామంది ఈరోజు ట్రాఫిక్ సమస్య వల్ల వాళ్ళు రోడ్ పైన ఎక్కువ టైం గడపడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఆనందం కోసము మన ట్రాఫిక్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ చేసి మొత్తం ఒక పీపుల్ వెల్ఫేర్ పోలీసింగ్ కాన్సెప్ట్ తోని హైదరాబాద్ పోలీసు ముందుకెళ్లడం జరుగుతుంది. హైదరాబాద్ కూడా ఒక దేశంలోనే ఒక ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ, విశ్వనగరము. హైదరాబాద్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. మేజర్ పెన్నముప్పు మనకు డ్రగ్స్. ఈరోజు చాలా చోట్ల కూడా మీరు చూసుంటారు. చాలామంది యూత్, చాలామంది ఫ్యామిలీసు, తర్వాత చివరికి వాళ్ళు సమాజం కూడా నష్టపోవడం జరుగుతుంది. సో డ్రగ్స్ పైన హైదరాబాద్ పోలీసు చాలా ఉక్కుపాదం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మనము సహించేది లేదు. ఎక్కడి నుంచి ఉన్న గ్యాంగ్స్ని అరెస్ట్ చేస్తాను, ఎక్కడ ఉన్న వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. అంతకుముందు ఆయన కేసెస్ ఏమైనా, వాళ్ళు ఎవరెవరు అరెస్ట్ అయినారు, ఎబ్స్కాండింగ్ ఉన్నారు, వాళ్ళ కేసెస్ ఏం ప్రాసిక్యూట్ అయినా, వెదర్ దే హావ్ బీన్ అల్టిమేట్లీ వాళ్ళు సక్సెస్ఫుల్ ప్రాసిక్యూషన్ అయిన అనేది కంప్లీట్ రివ్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళపైన మొత్తం డాటా బ్యాంక్ చేసి ఆల్రెడీ మన హైదరాబాద్లో హెచ్ఎన్యూ అని చెప్పి మన మంచి ఒక వింగ్ ఉంది మన డీసీపీ నేతృత్వంలో. సో ఆ ఒక్క వింగ్ ది యాక్టివిటీస్ని మనము స్ట్రెంగ్తన్ చేస్తాము. మనకు అవసరమైతే మ్యాన్ పవర్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన స్టేట్లో ఉన్న అదర్ వింగ్స్ అయిన ఈగల్ కావచ్చు, అదేవిధంగా వేరే స్టేట్లో ఉన్న మన ఇలాంటి డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్స్తో కూడా మనం కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అవసరమైతే రెగ్యులర్ మీటింగ్ చేసి, ఎందుకంటే మనము బయట నుంచి కూడా బాగా సప్లై ఉందని చెప్పి తెలిసింది. నేను కూడా ఉదయం కూడా ఎన్సీపీ ఆఫీషియల్స్తో కూడా మాట్లాడితే కూడా వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. మనము ఐ థింక్ డ్రగ్స్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత బాగా ఉంది. సో ఐ థింక్ మన ఫోకస్ విల్ బి ఆన్ డ్రగ్. ప్రభుత్వం కూడా దీనిపైన చాలా ఫోకస్ ఉంది. మీరందరూ కూడా చూస్తుంటారు. గత 1.5 సంవత్సరంలో చాలా అంటే చాలా మనము ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ కూడా వచ్చే రోజు డ్రగ్స్ విల్ బి దేర్ టాప్ ప్రయారిటీ. అదేవిధంగా నెక్స్ట్ మనకు సైబర్ క్రైమ్, చాలా చోట్ల కూడా చాలా మంది నష్టపోవడం జరుగుతుంది. చాలా మంది అవి కూడా డైనమిక్ అవుతున్నాం. కొన్నిసారి అంతకుముందు ఓటీపీ అన్నారు, కొన్నిసారి యూపీఐ ఫ్రాడ్స్ అన్నారు, డిజిటల్ అరెస్ట్ అయింది, స్టాక్ అడ్వైజర్ అయింది. ఇట్లానే
కొన్నిసార్లు లాస్ట్ ఇయర్ కొంచెము డిజిటల్ అరెస్ట్ రెడ్యూస్ అయితే మళ్ళీ ఈసారి మళ్ళీ ఎక్కువ కావడం జరిగింది. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వాళ్ళని బాగా టార్గెట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా అలర్ట్ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా మనకు బేసిక్లీ చాలామంది వాళ్ళు అవేర్ ఉన్నా వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఫియర్లో పెట్టి, లేదంటే కొంతమంది అలర్ట్ లేకపోవడం వల్ల ఏదో పనిలో ఉన్నప్పుడు ఏదో వాళ్ళు ఒక లింక్ని క్లిక్ చేయడం కూడా చాలా నష్టం కావడం జరుగుతుంది. ఐ థింక్ ఇది బేసిక్లీ ఒక వీక్నెస్ వల్ల, లేదంటే అలర్ట్ లేకపోవడం వల్ల, లేదంటే ఒక భయం వల్లనే వాళ్ళు చాలామంది నష్టపోతున్నారు. ఐ థింక్ అలాంటి ఏమేమి కేసెస్ ఉన్నా కూడా రివ్యూ చేసి మనం డెఫినెట్లీ విల్ టేక్ వెరీ వెరీ స్ట్రింజెంట్ యాక్షన్. ఈ మధ్యలో దృష్టికి వచ్చింది డిజిటల్ అరెస్ట్ కావచ్చు, మన స్టాక్ అడ్వైజర్ సర్వీస్ ఇస్తానని చెప్పి చాలా మంది చాలా నష్టపోయినారు. డబ్బులు ఊరికే రావు. చాలా మంది స్టాక్ అడ్వైజర్లు పెడుతున్నారు, ఏదో మీకు స్టాక్ మార్కెట్ బూమింగ్ లో ఉంది, స్టాక్ మార్కెట్ ఈ రోజు పెడితే మీకు 1 వీక్ 10 days లో చాలా డబ్బులు వస్తుంది, చాలా మంది పోతున్నారు. అది కాదు, కష్టపడితేనే డబ్బులు వస్తుంది. దెర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్. డబ్బులు ఊరికే రావు, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఏదో మనము ఎవరో చెప్పారని చెప్పి వాళ్ళకు ఫేక్ షీట్స్ చూపిస్తున్నారు, ఫేక్ యాప్స్ చూపిస్తున్నారు. వాళ్ళకు మీకు ఆల్రెడీ 2 lakhs ఉన్న డబ్బులు 4 lakhs అయింది, 4 lakhs ఉన్న డబ్బులు 8 lakhs అయిందని చూపిస్తున్నారు. విత్డ్రా చేయడానికి పోతే ఏం డబ్బులు ఉంటలేదు. అది కూడా కొన్ని చోట్ల కూడా ఇది ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ గా మనము వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారని చెప్పి తెలిసింది. బేసిక్లీ మనం అంతకుముందు కూడా చూశాను, కొన్ని చోట్ల కొన్ని ప్రాంతంలో కూడా వీళ్ళు కొన్ని సెంటర్స్ పెట్టుకొని, కొన్ని యూత్ పెట్టుకొని, ఎక్కడ కూడా ఒక కాల్ సెంటర్ నడిపించి వాళ్ళందరూ కూడా ప్రజలను మోసం చేసిన సందర్భాలు ఎక్కువ ఉన్నాం. సో అలాంటి ప్లేసెస్ ఏమాదిరి ఉన్నావా, కొత్తగా ఏమాదిరి తయారైనావా, బయట దేశాల నుంచి ఏమాదిరి ఆపరేట్ అవుతున్నావా అనేది పైన కూడా మనం చాలా క్లియర్ కట్ చూస్తున్నాను. నేను కూడా బయట పోలీస్ డిపార్ట్మెంట్ బయట ఉన్నప్పుడు కూడా చాలా దీనిపైన వేలాది పోస్ట్ పెట్టడం జరిగింది. చాలా మంది మిలియన్స్ ఆఫ్ పీపుల్ హ్యావ్ వ్యూడ్ మై పోస్ట్. లాట్ ఆఫ్ అవేర్నెస్ హ్యాస్ కమ్. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ దట్ దెర్ హస్ టు బి ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్వెస్టిగేషన్. ఇవన్నీ కూడా మూలాలకు వెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆల్రెడీ మనకు ఇక్కడ మనం ఉన్న క్రైమ్ బ్యూరో కూడా బాగా చేస్తుంది, బయట మన ఏజెన్సీస్ కూడా బాగా చేస్తాం. బట్ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. మనం కూడా ప్రజల్ని ఒకసారి అవేర్నెస్ తీసుకోవడానికి మనం అన్ని హైదరాబాద్ పోలీసు కృషి చేస్తుంది. ఎందుకంటే దానివల్ల కూడా చాలా లాభం అవుతుంది. నేను బయట ఉన్నప్పుడు చూశాను, సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే ఒక ఉద్యమం స్టార్ట్ చేసి ఇట్ వెంట్ ఇన్ టు వైరల్. మిలియన్స్ ఆఫ్ పీపుల్ గాట్ వ్యూడ్, పీపుల్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ మూమెంట్ అండ్ అల్టిమేట్లీ ఇట్ లెడ్ టు ది బ్యానింగ్ ఆఫ్ ది ఆన్లైన్ బెట్టింగ్. దానివల్ల చాలా మంది నష్టపోవడం జరిగింది, చాలా పేరెంట్స్ నష్టపోయినారు. లాస్ట్ అప్పుడు కూడా చూశాను, జగిత్యాలలో ఒక రోజు సన్ చనిపోతే ఇంకోటి రోజు వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. ఎంత చాలా బాధకరము. ఎస్పెషల్లీ యూత్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టు దిస్ ఆన్లైన్. ఏదో డబ్బులు వస్తుందని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు, అది చాలా నష్టం జరుగుతుంది. ఐ థింక్ ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ప్లీజ్ డోంట్ ఎండోర్స్ సచ్ అడ్వర్టైజ్మెంట్స్. మీరు అందరూ కూడా నేను కోరుతున్నాను, మీరు డోంట్ ఎండోర్స్ ఎనీథింగ్. మీరు సమాజ కోసము, ప్రజల కోసము మంచి పని చేయడానికి కృషి చేయను, కానీ మీరు ఇలాంటి ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, వేరే యాప్స్కి మీరు ఎండోర్స్ చేయవద్దని చెప్పి కోరుతున్నాను. మనకు కూడా ఒక గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి, మన పోలీస్ స్టేషన్ లెవెల్ వెళ్ళి, కాలనీస్ వైజ్ కూడా మనము ఈ అవేర్నెస్ క్యాంప్స్ని ఎట్లా కండక్ట్ చేయాలి, బయట అవసరమైతే